రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. అమ్మ భవానీ, పదమ్మ వెళదాం. ఎక్కడికి నాన్న? అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. భవానీ, నా మాట వినమ్మా, వెళదాం పద. లేదు నాన్న, నేనే తప్పు చేయలేదని అమ్మవారికి తెలుసు. ఆ అమ్మవారే నేనే తప్పు చేయలేదని చెప్తుంది. అప్పటి వరకు నేను ఈ గుడిని వదిలి రాను నాన్న. నేను అమ్మవారికి అభిషేకం చేయాలి, దీపం పెట్టాలి. నేను రాను నాన్న. భవానీ, రామ్మా, మన ఇంటికి వెళ్దాం. నేను ఇలా చూడలేకపోతున్నానమ్మా. లేదమ్మా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. దీనికి ఖచ్చితంగా పిచ్చి పట్టింది. పిచ్చి హాస్పిటల్లో చేర్పించాలి దీన్ని ఫస్ట్. లేదమ్మా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను. అమ్మవారిని వదిలి నేను ఎక్కడికి రాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఏంటమ్మా ఇది? పద్ధతి పాడు లేకుండా నువ్వు దొంగతనం చేశావని అనుమానించే కదా నిన్ను గుళ్ళోకి రానివద్దు అంటుంది. దొంగతనం చేసిందే కాకుండా ఇంకా ఏ మొహం పెట్టుకుని గుళ్ళోకొస్తానంటున్నావు? అయినా జీవితాంతం మీ కుటుంబమే పూజలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, తొలి దీపం పెడతామంటే ఎలా? వెళ్ళు వెళ్ళు, నేను తప్పు చేయలేదని నిరూపించి అప్పుడ్రా, నువ్వే మళ్ళీ అమ్మవారికి అన్నీ చేద్దువు గాని. మరి అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం ఎవరు చేస్తారమ్మా? ఎవరో ఏంటండి, అప్పటి వరకు అమ్మవారికి అభిషేకం నా కూతురు చేస్తుంది. ఏ త్రిపుర చేస్తావుగా? చేస్తా, కానీ అభిషేకం అంటే ఏ టైంకి చేయాలమ్మా? తెల్లవారుజామున సూర్యోదయానికి ముందేనమ్మా. అది కూడా చాలా నిష్టగా రోజు చన్నీళ్లతో తలస్నానం చేసి అమ్మవారికి అభిషేకం చెయ్యాలి. అమ్మో, అంత ఎర్లీగా లేచి చన్నీళ్లతో తలస్నానమ్మా? నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయమ్మా. ఏ త్రిపుర ఆగు. నా కూతురు కాకపోతే ఇక ఊళ్ళో ఎవరు ఆడపిల్ల లేరా? వాళ్ళలో ఎవరో ఒకరు చేస్తారు. అమ్మవారికి అభిషేకం ఎవరు చేసినా నా కూతురుగానే భావిస్తానమ్మా. సుబ్రహ్మణ్యం గారే చెప్పారు, ఎవరో ఒకరు ముందుకు రండమ్మా. అమ్మా, ముందుకు రండమ్మా, ఎవరో ఒకరు ముందుకు రండి. ఇలా అయితే మరి అమ్మవారికి అభిషేకం ఎలా చేస్తామమ్మా? ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకు రండి. అమ్మవారికి అభిషేకం చేయడం ఆగిపోతే ఈ ఊరికే అరిష్టం చుట్టుకుంటుంది. ఎవరు కంగారు పడకండి. నేను బతికున్నంత వరకు ఈ ఊరికి ఎలాంటి అరిష్టము రానివ్వను. అమ్మోరికి అభిషేకం ఆగదు. అమ్మోరికి అభిషేకం నా పెద్ద కూతురు కావేరి చేస్తుంది. అవును, నా చెల్లెలికి బదులు నా చెల్లెలి కోసం నేను అమ్మోరికి అభిషేకం చేస్తాను.